అబ్బో ఇదిగా తీసుకో. ఎలాగో ఇల్లాలొచ్చేసింది కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది. ఈ దెబ్బతో తులసి గ్యారెంటీగా చస్తుంది. ఈ సంబరాన్ని పంచుకుంటూ నేను కూడా 4 స్టెప్పులేస్తాను. రాధాక్షాయిని, మనలో మనకి 100 ఉంటాయి. పండుగ అనగానే అందరం కలిసిపోవాలి, సరదాగా పండుగ చేసుకోవాలి. గతంలో నేను అన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. నువ్వన్న మాటలు నేను మనసులో పెట్టుకోనులే. అందరం సరదాగా దసరా జరుపుకుందాం, ఏమంటావ్? అందుకే కదక్కా నేనొచ్చింది, లేకపోతే అంత తేలిగ్గా వచ్చేదాన్నే కాదు. నాకు తెలుసు దాక్షాయిని, అందుకే నేను ఒక మెట్టు దిగి తులసితో నా మాటగా చెప్పమని నీ దగ్గరికి పంపించాను. ఆ మాట అన్నారు కాబట్టే నేనొచ్చాను. అమ్మా, ఏంటి దసరా కింద హడావిడి? ఏంటేంట్రా, మీ శోభనం జరిగిన తర్వాత వచ్చిన తొలి పండగ కదా, గ్రాండ్ గా చేయాలని బుద్ధి పుట్టింది. అమ్మవారి సంకల్పం. అందరూ వచ్చారు కాబట్టి సరదాగా జరుపుకుందాం. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో అబ్బాయిలు, లడ్డూలు అయినాయా? మాడిపోతుంది. ఇల్లాలు వదిరాయ్. నువ్వా? ఏంటి ఈ విషయం కలిపి తులసికివ్వు. పనివానే చెప్తున్నా, నేను వచ్చింది పైసల కోసం కదా. ఉండు. ఇదిగో, ఇవి అడ్వాన్స్ గా ఇచ్చాను. ఎవరైనా చూస్తారో లోపల పెట్టుకో. పెట్టుకో. అవును, మనం మాట్లాడుకుంది లచ్చ కదా, 50 ఇచ్చా. అది అలా కన్ను మూయగానే అలా మిగతా 50,000 తాంబూలంలో పెట్టి ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. ఇదిగో, నువ్వు చెప్పిన పని 100% చేసి పెడతాలే గాని నీ చేతి ఉంగరం భలేగుంది. వద్దొద్దు, ఇది ఇచ్చేది కాదు. ఏమా, మీ ఆయన పెట్టాడా? ఆయన లేనప్పుడు నీకేం ఉంగరాలు ఎందుకమ్మా? ఏది ఈ ఉంగరం లేక బోసి బోసిగా ఉంది. అబ్బా, నీ గుర్తుగా పెట్టుకుంటాను. ఇప్పుడు చూడు, బంగారంలో ఉంది కదా. బంగారమే అది. సరే, ఎట్టి పరిస్థితుల్లో ఆ తులసి బతకడానికి మాత్రం వీల్లేదు. నా చేతిలో పడిన తర్వాత బతికి బట్ట కట్టారన్న ప్రసక్తే లేదు. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు ఆవిడ పని నువ్వు చెడగొడుతున్నావేంటే? నేనే వనలేదు అత్తయ్య, వంటలు ఎలా చేస్తుందో చూద్దామని వచ్చాను. వంటలు బాగా రుచిగా చేయమని చెప్దామని వచ్చాను అత్తయ్య. అవునవునవును, అవును. ఇలాంటి వంటలు ఆవిడ 100 చేయించుంటుంది. నువ్వు తనకి చెప్తున్నావా? ఒక్కసారి మన చెయ్యి పడితే అంతే, ఫినిష్. లక్ష్మి, ఏంటి ఫినిష్ అంటుంది? నా చేత్తో వంట చేస్తే అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. అందులో పనితో చెట్టు తెలుసా, అందరూ అంటారు నీ చేతిలో ఏదో మహత్యం ఉంది.
చూపించమ్మా. ఆ మహత్తుని చూపించి మమ్మల్ని కూడా సంతోషపరచాలి. ఎందుకు చూపించను? చూపిస్తాను. దుర్గమ్మా, దుర్గమ్మా, వదినాయ్ ఇదిగో ఒకసారి టేస్ట్ చూడండి. నా కదలే, మీ వంటలతో నా కోడలు తులసిని మెప్పించాలి. నీ వంటలు నచ్చి నా కోడలు శభాష్, నీ వంటలు సూపర్ ఉన్నాయి అనిందనుకో, నీకు 10,000 ఎక్కువిస్తాను. ఇది ఒకసారి పట్టుకో పిల్ల. పదివేలు, లక్ష, రింగు, డబ్బులు, అబ్బ, 2 లక్షల వరకు పడుతుంది. ఇంకేమైనా దొరికితే సంచులు వేసుకెళ్ళిపోవడమే. అయ్యి ఏది ఇటీ అమ్మా, ఇదిగో పట్టు, టేస్ట్ చూడు. బాగుంది అత్తయ్య. ఓకే. సూపర్. సరే, ఇలాగే కంటిన్యూ చెయ్యి. అన్ని వంటల్లో రుచులు ఇలాగే చెయ్యాలి. మీరే చూస్తారుగా వదినా. సర్లే కానీ నీ పేరేంటి? ఇల్లాలు. ఎన్నిసార్లు చెప్పాలి? ఆ ఇల్లాలు. ఇల్లాలు, మా మావయ్యకి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. జీడిపప్పు కిస్మిస్ బాగా దట్టించి బూందీ లడ్డూలు చేయండి. నీకెందుకు, బూందీ లడ్డు అద్భుతంగా చేయిస్తారు. ఓకేనా? సరే సరే కానీ అలాగే. నువ్వేంటే ఇల్లాలు, ఎక్కడున్నావు? అది ఈవెంట్లు చేస్తున్నాడు కదా, అందుకే వచ్చాను. నీకు మంటలే కాని వంటలేమొచ్చే? అది ఏదో బతుకు తెరుగు కోసం నేర్చుకున్నాను. తప్పదు కదా, ఆ పనులన్నీ మానేశాను. కోటి విద్యలు కోటి కొరకే అన్నారు, అందుకే కష్టపడి వంటలు నేర్చుకున్నాను. సరే సరే, ఎవరి అదృష్టం ఎలా ఉందో. తిన్నవాళ్ళు తిన్నగా ఇంటికి వెళ్తారో లేదో. నాకు తగులుకున్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలా? ఆ పాలు పొంగిపోతున్నాయి, నీళ్లు చల్లు. నన్ను చూస్తావేంట్రా? కానీ అది అలాగేనమ్మా. అవును, విడిగా ఈ లడ్డూలే తీసుకెళ్తే డౌట్ వస్తుందేమో. ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. జీడిపప్పు బాగుంటది లడ్డూలోకి. ఇందులో నెయ్యి వేసావా? వేసానమ్మా. నా బంగారు కొండ.
తాగండి తాగండి, అందరూ తాగండి, రిలాక్సేషన్ గా ఉంటుంది. నీలాంటి కోడలు నాకు లేదే. దుర్గమ్మ చాలా అదృష్టవంతురాలు. దుర్గమ్మ అదృష్టవంతురాలే, కానీ తులసి అదృష్టం ఎంతవరకు? ఇదంటే దుర్గమ్మకు పడదు. అవన్నీ పాత మాటలు, ఒకప్పటి మాటలు. ఇప్పుడు మా అత్తయ్యకి నేనంటే ప్రాణం. ఇంకా దుర్గమ్మని పిలుస్తున్నావే? చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా, అప్పుడప్పుడు దుర్గమ్మ అత్తయ్య అంట, ఒక్కొక్కసారి దుర్గమ్మ అంటాను. సర్లే, ఇంతకాలానికి దుర్గమ్మ మనసు మారింది. చాలా సంతోషం తులసి. ప్రియా ప్రియా, మనమందరం ఉన్నాం సరే, అసలు హీరో హీరోయిన్ లేరి? ఈ పండుగ ఇక్కడ చేసేది వాళ్ల కోసమే కదా. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత దసరా వాళ్లతో జరపాలని కదా దుర్గకు ఆలోచన. నిన్న ఆదిత్య తులసి దసరా ఏంటి అంటే ఏదో డాన్సులేసి మహిషాసుర మంత్రం అని చెప్పాము. అసలు వేడుక లేదు, ఏమీ లేదు. ఇలా డల్గా ఉంటే ఎలా ప్రియా? విందుకు ముందు వినోదం ఉండాలి కదా. ముందు ఆ శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పిలుచుకురండి. ఇది అసలైన ఊపు అంటే. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఏంటి? ఎవరో కనిపించరు? ఇదిగా ఎక్కడ అందరూ? ఏంటి ఏమిటి తర్వాత కానీ అందరినీ పిలిస్తే ఒక్కదాని ఊపుకుంటూ వస్తున్నావేమిటి? ఏమిటి అనుకుంటూ వదినా? పండగని అందరం వస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉంటే ఎలా? రేపు ఎలాగూ అందరూ అమ్మవారి పూజలో భక్తి పారవస్యంలో ఉంటారు. సరదాగా ఉండేది ఈ పూటే కదా. అబ్బా, ఏంటి అలా విసిలేసావు? ఏమిటి అలా విసిలేసా ఉంటారేంటమ్మా? పెళ్ళెప్పుడో జరిగింది. పెళ్లినాటి గుర్తులన్నీ మళ్ళీ ఒకసారి చేశారనుకో, పెళ్లినాటి తీపి గుర్తులు గుర్తొచ్చినట్టు ఉంటాయి. మనందరిలో ఉత్సాహం అని ఉప్పొంగినట్టు ఉంటుంది. నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, అమృతం రెడ్డి రెడ్డి కేజీ అప్పుగా ఇచ్చామంటే చేస్తాను లడ్డు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఎంత బాగుందా కదా. ఈ టైంలో రాహుల్ కూడా ఉండుంటే బాగుండేది. తులసి ఆదిత్యల పక్కన రాహుల్ లక్ష్మిని కూడా కూర్చోబెట్టేవాళ్ళం. వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన జంటే కదా. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ ఆడిద్దాంలే. ముందు వీళ్లతో పెళ్ళాట్లాడిద్దాం. సరిపోయింది. నీకు శత్రువులు ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. ఊళ్ళో వాళ్ళు కూడా తోడైపోయారనుకోలేదు. ఒసై నానమ్మా, అసలే నేను కాలిపోయి ఉన్నాను. నువ్వింకా పెట్రోల్ పోసి రెచ్చగొట్టుకు, అర్థమైందా? సరే సరే, ముందు బిందాట ఆడిద్దాం. లోపలికెళ్ళి బిందె తీసుకురండి. పువ్వులు పేట్లో తీసుకురండి. అబ్బాబ్బాబ్బా నంగరాచినడుగా ఎల్లక్కడికెళ్ళు. అయ్యో పేట్లేవే రా. అయ్యో స్పీడ్ లేదు పాడలేదు. ఆడపిల్ల ఎలా ఉండాలి? ఎగురుకుంటూ గెంతుకుంటూ రావాలి. అంత రెడీ. అమ్మాయిని అబ్బాయిని పిలవండి. ఆదిత్య, తులసి, ఎంత బాగా చూసుకుంటున్నారు. చూడముచ్చటైన జంట. నన్ను చూస్తావే, అమ్మాయిని చూడు. మీ ఇద్దరు చూసుకుంటా ఉండండి. రింగొట్టుకొస్తాను. అనాయ్ ఏది? అయ్యా అనాయ్ రింగ్. అలా చూస్తావే, నేనే పట్టుకెళ్ళిపోలే. చూడు ఎన్నున్నాయో. నువ్వు మోగివే. అది ఇదిగా ఏరుకోండి, పెట్టండి.
చూసారా? జలకాలాటలలో కిల కిల పాటలలో రింగు తీయరా బల, నువ్వే తీయాలరా రింగు. తీయరా బల ఐ. సర్లే మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను, ఈసారి నువ్వు తీయి. ఎదుగో తీసుకోండి. జలకాలాటలలో. రే ఈసారి మాత్రం నువ్వే తీయాలి. తీ 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 తీ. సర్లే మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను, ఈసారి నువ్వు తీయి. ఎదుగో తీసుకోండి. జలకాలాటలలో. రే ఈసారి మాత్రం నువ్వే తీయాలి. తీ 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 తీ. మంచిది. ఏది ఇదిగో మూడోసారి వేస్తున్నాను, నువ్వే తీయాలి. తీయండి. తులసి నువ్వే తీరా. రే తీ. తులసి నువ్వే తీయాలి. నా కొడుకే తీసుకోండి. తీయరా, వదలద్దు. చూద్దాం ఈ సంబరం ఎంతకాలం. నీకు ఇవే ఆఖరి రోజులు. చాలా ఇటీ ఆడుకోవడానికి ఇచ్చాను. తీసుకోండి. అన్నయ్య మర్చిపోలేదు. థ్యాంక్స్ అన్నయ్య. రింగ్ బాగా తీశారు. అయ్యో అన్నయ్య చూసుకోలేదన్నాయ్. నేను వస్తాను. చూసుకోలేదక్కాయ్. ఏమిటో ఇదిగో బంతాట. చిన్న బంతు నీకు, పెద్ద బంతు నీకు. ఇసురుకోండి. బంతులు ఇచ్చాక నా మొక్కం చూస్తారేంటి? ఇసురుకోండి. అయ్యో నామతమండా, 2 బంతులు ఇచ్చానండి. ఇంతమంది ఇల్లాలున్నారు, ఒక్కరు నోరు మెదపరా? నాయనా బంతులేని ఇల్లాలని. ఇదిగో అన్నాయి. నేను ఇస్తాను. నాకేం తెలుసు బంతుల గురించి? ఇసురుకోండి. ఈ పండుగ అయిపోగానే లక్ష్మిని దాక్షాయంతో పంపించాలి. అక్కడ లక్ష్మి కడుపులో ఉన్న పిండాన్ని తొలగించేయాలి. నా మీద ఎవ్వరికి అనుమానం రాదు. అక్కడ ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుందనుకుంటారు. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? మీరు కూడా కూర్చుంటారా? దేనికిరా? మా పెళ్లి వేడుకలు చేస్తావా ఏంటి? ఇప్పుడు అదొక్కటే తక్కువైంది. ముందు వీళ్ళ వేడుకలు కానివ్వండి. పెళ్ళై సంవత్సరం అయినా ఇలా వేడుకలు చూస్తూ ఉంటే కొత్తగా ఇప్పుడే పెళ్ళైనట్టు అనిపిస్తోంది. అంటే ఇవాళ కూడా మళ్ళీ ఆ ఏర్పాటు చేస్తావమ్మా?